సతీష్, ఏం జరిగింది సమావేశంలో? ఎటువంటి కన్క్లూజన్కి వచ్చారు? ఈశ్వర్, ఇవాళ ఉదయం 11 గంటల నుండి దాదాపుగా 6 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ సంబంధించినంత వరకు అధికార పక్షానికి సంబంధించి ఇద్దరు సభ్యులు శ్రవణ్ కుమార్, విష్ణు కుమార్ రాజుతో పాటు ప్రతిపక్షానికి సంబంధించిన శ్రీకాంత్ రెడ్డి సభ్యులు, అలాగే డిప్యూటీ చైర్మన్ ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో చైర్మన్ గా వ్యవహరిస్తున్నారో వీళ్ళు నలుగురు మధ్య ఒక సంవాదం జరిగింది. దాదాపుగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ రోజు 18వ తేదీ జరిగిన అంశాలతో పాటు 22వ తేదీన 0 అవర్ లేవడైన అంశాలపైన కూడా చర్చ జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కమిటీలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి చాలా తీవ్రంగా కొన్ని అంశాలను లేవనెత్తారు. ప్రధానంగా ఎంతమంది ఎన్ని నిబంధనలకు ఏ విధంగా అతిక్రమించింది, రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం ఎంత నిబంధనగా వ్యవహరించింది, అంతేకాకుండా అధికార పక్షానికి సంబంధించిన శాసనసభ్యులు, ప్రధాన ప్రతిపక్ష శాసనసభ్యుల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఎంత తీవ్ర స్థాయి వినియోగించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా లక్ష్యంగా చేసుకుని ఎటువంటి పదాలు వినియోగించారు అనే అంశాలపైన కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగే లోపల. అయితే దాదాపుగా సమావేశాలు ఇప్పటికీ 3 దఫాలుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశాలు జరిగాయి. ఫిబ్రవరి 5న దీనికి సంబంధించి నివేదికను సిద్ధం చేయడానికి కూడా కమిటీ అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. 5వ తేదీన మొత్తం ప్రాథమిక రిపోర్ట్, ఎందుకంటే మార్చి 1వ తేదీన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అప్పటికల్లా ఈ రిపోర్ట్ని ఇవ్వాలి కనుక 21 రోజుల్లో నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో 5వ నివేదికను కూడా సిద్ధం చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే ఆ రోజు మళ్ళీ సమావేశంగా కాబోతున్న ఫిబ్రవరి 5న మళ్ళీ సమావేశం అయిన తర్వాత ఏం తీసుకున్నా చూడాలి. అయితే ఇవాళ మాత్రం ఇద్దరు ఏకాభిప్రాయం అయితే మాత్రం రాలేదు. ఆ రోజు సస్పెన్షన్ వ్యవహారం కానీ, అసెంబ్లీ వీడియో లీకేజ్ సంబంధించి కానీ, శాసనసభలో ఒకరు చేసుకునే వ్యాఖ్యలకు సంబంధించి 2 పక్షాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. మరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో ఫిబ్రవరి 5న తెలుస్తుంది. ఫిబ్రవరి 5న ఒక కీలకమైన రిపోర్ట్ ను కూడా, నివేదికను కూడా తయారు చేసే ఈ కమిటీ తయారు చేయబోతుంది. సార్, రైట్. థ్యాంక్ యూ సతీష్.